ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామము ఎదుట ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ బిడ్డలమైన మేమందరము మీ సన్నిధిలో సమకూడి మీరిచ్చినటువంటి గొప్ప ఆవశ్యకతను బట్టి మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో ప్రార్థించటానికి, మిమ్మలను ఆరాధించటానికి, మిమ్మలను మహిమపరచటానికి మేమందరం ఇక్కడ చేరినట్లు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వెసులుబాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ క్రొత్త సంవత్సరములో మమ్మలను ప్రవేశపెట్టి మీ యొక్క ఉన్నతమైన జీవపు మాటలు వినటానికి మాకిచ్చిన ఈ యొక్క కాలాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. మా అందరికీ మంచి ఆరోగ్యమును, ఆయుస్సును, జ్ఞానమును ప్రసాదించి మా బ్రతుకు దినములన్నీ కూడా మీ సన్నిధానములో సమకూడుతూ మిమ్మలను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రములన్నీ సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నామములో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మరి గడిచినటువంటి 3 వారాలలో పరిశుద్ధాత్ముని క్రియలు 5 భాగాలు మనం వినటం జరిగింది. ఆ తర్వాత 3 వారాల పాటు ఆత్మానుసారులు, శరీరానుసారులు అనేవి 3 భాగాలు మనం వినటం జరిగింది. ఈరోజు 4వ భాగంగా ఆత్మానుసారులు, శరీరానుసారులు 4వ భాగాన్ని మనం వింటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, దేవుడిచ్చినటువంటి వాక్యం చేత మన హృదయాలను నింపుకుంటూ, మనలను మనము సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. వాక్య పఠనముగా మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, వాక్య పఠనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుదురు అన్నారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. చాలు. అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు అన్నాడు. ప్రియమైన దేవుని వారల, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు అన్నాడు. అయితే శరీరానుసారమైన మనస్సు అంటే శరీరాన్ని అనుసరించి మనం నడుచుకుంటే మరణము, రెండవ మరణము సంభవిస్తుందని,
ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ బ్రతుకు మనకు నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుందని చెప్తున్నాడు. 3 వారాలలో శరీరానుసారమేదో ఆత్మానుసారమేదో మనం గమనించుకుంటూ వస్తున్నాం. ఆత్మానుసారము అనగా దేవుని ఆత్మను అనుసరించి పరిశుద్ధ ఆత్మ చెప్పినట్టుగా, పరిశుద్ధ ఆత్ముడు మనకు నేర్పినట్టుగా బైబిలును అనుసరించి నీతిగా నడుచుకోవటమే ఆత్మానుసారమని మనం తెలుసుకున్నాం. అయితే చాలామందిలో ఇంకా శరీరానుసారమైన క్రియలో పూర్తిగా చనిపోయినట్టుగా మనకు కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వారల, ఆత్మానుసారులమని చెప్పుకుంటున్నారు కానీ చాలామందిలో శరీరానుసారమైన క్రియలే అక్కడక్కడ కనబడుతున్నాయి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, గలతీయులకు పత్రిక రాస్తూ ఆత్మానుసారముగా నడుచుకోవటం అంటే ఏంటో చెప్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలము గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఫలము అంటే ఫలించటం. ఆత్మఫలము అంటే ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే, పరిశుద్ధాత్మానుసారముగా మనం జీవిస్తున్నట్లయితే భూమి మీద మనలో కొన్ని ఫలాలు కనబడతాయి. క్రైస్తవునిలో కొన్ని ఫలాలు కనబడతాయి. ఫలాలనిచ్చే చెట్లు మీకు తెలుసు. మామిడి చెట్లుంటే తీయని మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తాయి. జామ చెట్టు ఉంటే తీయని జామ పండ్లు కాస్తాయి. ఫలాలు, ఆ చెట్టు నుంచి మంచి ఫలాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది మామిడి చెట్టు కనుక తీయని మామిడి ఫలాలు వస్తాయి. అలాగే మనము క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను వరముగా మనము ధరించుకున్న తర్వాత, ప్రభు బల్లలో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు రాజ్యములో అడుగు పెడుతున్నప్పుడు, క్రైస్తవులమైన మనలో కూడా ఆత్మానుసారమైన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మానుసారమైన ఫలాలు. ఆ ఫలాలు ప్రతి క్రైస్తవునిలో, ప్రతి సంఘ సభ్యునిలో, దేవుని రాజ్యములోనికి వచ్చిన ప్రతి మానవునిలో దేవుడు భూమి మీద ఉండగానే ఈ ఫలాలు కనబరచాలని కోరుకున్నాడు. అవే ఆత్మ ఫలాలు, ఆత్మానుసారమైన ఫలాలు. ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకునే వారిలో ఏ ఫలాలు ఉండాలో, ఏ ఫలాలతో ఉంటారో ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. గలతీ పత్రిక 5:22. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ ఫలము. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను మనం అనుసరిస్తూ ఉంటే మనలో కొన్ని ఫలాలు స్పష్టముగా కనబడతాయి, కనబడాలి కూడా. ఆత్మఫలమేమనగా 1 ప్రేమ అన్నాడు. ఒకటి ఏమన్నాడు? ప్రేమ. పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునే వారిలో మొదట ప్రేమ అనే ఫలము కనబడాలి. ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉందా ప్రేమ? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. చెకింగ్. ఆత్మానుసారముగా నడుచుకుంటే, అలా నడుచుకునే వారిలో ప్రేమ అనే ఫలము కనబడాలి. పరిశుద్ధాత్ముని ఫలాలు, ఆత్మ ఫలాలు ఇవి. ఆత్మఫలమేమనగా ప్రేమ అన్నాడు. ప్రేమ, సంతోషము. ఇక్కడ ఆగుదాం. ప్రేమ ఉందా? ప్రేమ ఉందండి మనలో? క్రైస్తవునిలో ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఏమిటి?
దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం ప్రేమ. నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించి ప్రేమించటం ప్రేమ. నీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు తూచా తప్పకుండా పాటించటం ప్రేమ. యోహాను పత్రికలో చెప్తాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటే ప్రేమ అన్నాడు. ప్రేమ. నీ సహోదరుణ్ణి ద్వేషించకుండా ప్రేమ కలిగి ఉండటం కూడా ప్రేమే. నీ సహోదరుణ్ణి ప్రేమించలేని నువ్వు పరలోకములో ఉన్న మీ దేవుడినైన నన్ను ఎలా ప్రేమించగలవు అని అంటాడు యోహాను పత్రికలో. అంటే ప్రేమ అనగానే ఆ ప్రేమకు చాలా మళ్ళీ లక్షణాలు మనలో కనపడాలి. ప్రేమ అంటే ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ అనే ఫలము ఫలిస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రేమ లేకుండా మనము కఠినులుగా ఉంటున్నామే ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది కఠినులుగా ఉంటుంటారు, కఠినత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. నీతి నిజాయితీ విషయంలో కఠినంగా ఉండాలి, కానీ మనుష్యుల విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఆత్మానుసారం ఏంటంటే ప్రేమ అన్నాడు. తర్వాత నాన్న సంతోషము. సంతోషము అన్నాడు. సంతోషము ఆత్మ ఫలములో రెండవది సంతోషం. సంతోషం ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? దేవుణ్ణి ఆరాధించుటను బట్టి మనకు సంతోషం రావాలి. దేవుణ్ణి పూజించుటను బట్టి మనకు సంతోషం రావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటను బట్టి మనకు సంతోషం రావాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించుటను బట్టి ఆ పండుగ సంతోషం మనకు రావాలి. సంతోషము అన్నాడు, ఆనందము అన్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దివారాత్రములు యెహోవా గ్రంథమును ధ్యానించుచు ఆనందించువాడు ధన్యుడు. అందుకే పాట పాడుతున్నారు మీరు, నీలోనే ఆనందం, నీలోనే ఆనందం. ఆనందం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? లోకములో కాదు మనం సంతోషించవలసింది, లోకానుసారమైన శరీరానుసారమైన క్రియలలో వచ్చే సంతోషం కాదు. క్రైస్తవునికి ఉండవలసిన సంతోషం దేవునిలో, భక్తిలో, విశ్వాసములో, నీతి క్రియలలో, యథార్థతలో, దేవుణ్ణి పూజించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో సంతోషము. సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ ఆనందించుడు అంటారు. ఎక్కడ ఆనందించాలి? దేవునిలో ఆనందించాలి. దేవుని పనులు చేయుటలో ఆనందించాలి. సువార్త ప్రకటిస్తూ ఆనందించాలి. దేవుని పాటలు పాడుతూ ఆనందించాలి. దేవుడు అప్పగించిన సత్క్రియలు చేస్తూ భూమి మీద ఆ క్రియలను బట్టి అతిశయించాలి. ఆ క్రియలను బట్టి ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం. తర్వాత సమాధానము అన్నాడు. చూడండి, మూడవ ఫలం ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో, పరిశుద్ధాత్మను అనుసరించి మనము నిజముగా నడుచుకునే వారమైతేమా సమాధానము. సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, దేవునితో సమాధానం, సంఘస్థులతో సమాధానం, బంధువులతో సమాధానం. సమాధానము, వైరము అనేటువంటిది మనలో నుంచి తొలగిపోవాలి. వైరము ఎప్పుడు కలగజేసుకోకూడదు. ప్రక్క వారిని, ఇరుగు పొరుగు వారిని, సమాజంలో వైరం అనేది మనం కలగజేసుకోకూడదు. మనము సమాధానపరచాలి. అందుకే సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. నీవు దేవుని కుమారుడవు అని దేవుని చేత అనిపించుకోవాలి అంటే నువ్వు సమాధానపరిచేవాడుగా ఉండాలి. సమాధాన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. సమాధానము. ఒకప్పుడు దేవునికి మనకి సమాధానం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా.
మనం చేసినటువంటి అక్రమ క్రియలను బట్టి, పాపాలను బట్టి దేవునితో మనకు సమాధానం అనే బంధం తెగిపోయింది ప్రాచీన స్థితిలో. అప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మనలను సమాధానపరిచాడు. మనలను సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడు? ఆయన రక్తము చిందించి పాప పరిహారార్థ బలిగా మార్చబడి దేవునితో మనలను సమాధానపరిచాడు. మళ్ళీ బంధాన్ని కలిపాడు. దేవునితో మనకు బంధం తెగిపోయింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు క్రీస్తు వలన మరలా దేవునితో బంధం ఏర్పడింది. అదే సమాధానమను బంధం. అది క్రీస్తు వలనే మనం సమాధాన పడగలిగాం తండ్రితో. మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాం, తండ్రి సన్నిధికి చేరాం, తండ్రి ఏర్పాటు చేసిన రాజ్యములో నిలబడగలిగాం. ప్రియమైన దేవుని వారలారా, సమాధానము, అదే సమాధానము మనలో ఉండాలి. సమాధానం, మనము సమాధానమను బంధాన్ని మనం కాపాడుకుంటూ అనేకులను దేవునితో సమాధానపరచాలి. అలా సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. తర్వాత మాట దీర్ఘశాంతము అన్నాడు. దీర్ఘశాంతము, ముక్కోపిగా ఉండకూడదు. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సెమినార్లకు వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, మందిరానికి వచ్చి 25-30 సంవత్సరాలు అయినా కోపాన్ని మాత్రం మానరు కొంతమంది. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు వస్తుంది కోపం అంటే వాక్యపు బీజాలు నీలో సరిగా నిలవటం లేదు. దీర్ఘశాంతము అన్నాడు. దీర్ఘశాంతం, శాంతంగా ఉండు, దీర్ఘశాంతంగా ఉండు. దీర్ఘశాంతము, దీర్ఘశాంతము. కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటాడు ఎఫెసీ పత్రికలో. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపాల వలన, నీ కోపతాపాల వలన దేవుణ్ణి నువ్వు ప్రకటించలేవు. దేవుని చిత్తాన్ని నీ కోపం వలన నువ్వు నెరవేర్చలేవు. నీ కోపము అది నీకు అనేకులను, శత్రువులను తెచ్చిపెడుతుంది. నీ కోపము అనేకుల చేత నిన్ను దూరం పెడుతుంది. ఎందుకు కోపం? కోపము ఎప్పుడు పడాలో తెలుసా? అవసరమును బట్టి మాత్రమే కోపం రావాలి. ఆ కోపము దేవుని కోణములో నుంచి అయిన కోపం అయి ఉండాలి. మరలా శరీరానుసారమైన కోపం కాదు. ఒక నీతి కొరకు కోపపడటంలో అర్థం ఉంది, ఒక మంచి కొరకు కోపపడటంలో అర్థం ఉంది, ఒక న్యాయం కొరకు కోపపడటంలో అర్థం ఉంది. కానీ ఆ కోపము పాపముగా మారకుండా చూసుకోవాలి. కోపము పాపంగా మారకుండా చూసుకోవాలి. అందుకే కోపపడుడి గాని పాపం చేయకుడి. కోపడం అంటే ఏ కోపడం అన్నాడు? నీతి విషయములో, దేవుని విషయములో ప్రజలు దారి తప్పి తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు సేవకులు అయిన మేము కోపపడవలసి వస్తుంది. ఆ కోపము మనిషిని చెడగొట్టడానికి కాదు, ఆ కోపము మనిషిని దూరం చేసుకోవటానికి కాదు, ఆ కోపము మనిషిని సరిచేయటానికే, ఆ కోపము మనిషిని బాగు చేయటానికే. కొన్నిసార్లు నేను కోపపడుతుంటాను మీ మీద. అది మీ మీద ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషముతో కోపపడే కోపం కాదు. మీరు మందిరానికి సరిగా రానప్పుడు, దేవుని ఆజ్ఞలు మీరు సరిగా పాటించనప్పుడు, నీతి క్రియలు మీరు జరిగించనప్పుడు, దేవుని చిత్తం సరిగా నెరవేర్చనప్పుడు, దేవుని ఆజ్ఞలు మీరు మీరుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సేవకునిగా నేను కోపపడటం అనేది సహజమే. కానీ అది దురుద్దేశంతో అయిన కోపమై ఉండకూడదు. నిజముగా వారు మేలు కోరే మనము వాక్యాన్ని బట్టి సరిచేయటానికి కోపగిస్తున్నామా? అయితే అలాంటి కోపం సరి అయినదే. అంతేగాని దురుద్దేశంతో, చెడ్డ బుద్ధితో, ఈర్ష్యతో, ద్వేషముతో
మనం ఒక వ్యక్తి మీద కోపపడ్డామా, అయితే ఆ కోపము పాపముగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కోపం వద్దంటున్నాడు. క్రైస్తవునికి దీర్ఘశాంతం అవసరం. ఆత్మ ఫలాలలో పరిశుద్ధాత్మను అనుసరించే వారిలో ఈ దీర్ఘశాంతము అనేటువంటిది ఉంటుంది. మరి మనలో ఉందా దీర్ఘశాంతం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కోపపడుతున్నారా? దీర్ఘశాంతముతో యోచిస్తున్నారా? దీర్ఘశాంతం అనే ఫలం మీలో పనిచేస్తుందా? దీర్ఘశాంతము మీ బ్రతుకులో పనిచేస్తుందా? అది దేవుని ఫలం, ఆత్మఫలం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కూడా దీర్ఘశాంతం గలవాడండి. దేవుడు కోపడతాడు, కానీ ఆయన దీర్ఘశాంతం గలవాడు. దేవుని దీర్ఘశాంతము మనిషి మారాలని ఇంకా కనిపెడుతూ ఉంది. ఈరోజు మనిషి పాపం చేస్తున్నా, మనిషి అక్రమమైనటువంటి మార్గంలో నడుస్తున్నా దేవుడు ఇంకా ఎందుకు వారిని శిక్షించట్లేదు అనుకుంటున్నారా? అక్కడ దేవుని దీర్ఘశాంతం ఉంది. ఇకనైనా మారతాడేమో, ఇకనైనా సరిదిద్దుకుంటాడేమో, ఇకనైనా తన మార్గములోనికి వస్తాడేమని దేవుని దీర్ఘశాంతం అక్కడ కనిపెడుతుంది. నోవాహు దినములలో కూడా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుందట. ఇకనైనా మారి తమ్మును తాము రక్షించుకోవడానికి, తమ బ్రతుకులను సరిదిద్దుకొని వాడ ఎక్కుతారేమో అని దేవుని దీర్ఘశాంతం చాలా సంవత్సరాలు కనిపెట్టిందటండి. అంతకాలము దేవుని దీర్ఘశాంతం కనిపెట్టినా మానవులలో మార్పు రాకపోగా జలప్రలయంలో అందరూ చచ్చిపోయారు. ఆ రోజు జలప్రలయం వచ్చి ముంచెత్తింది వారిని. దేవుడు దీర్ఘశాంతం ప్రదర్శించిన ఆ దేవుని దీర్ఘశాంతాన్ని వీరు సద్వినియోగం చేసుకోలేకపోయింది మానవ జాతి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము, దేవుని గుణాతిశయములో ఒకటి దీర్ఘశాంతము. అదే దీర్ఘశాంతము క్రైస్తవునిలో కనబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆత్మఫలాలలో దీర్ఘశాంతం ఒకటి. దీర్ఘశాంతం. ప్రతి విషయానికి మీరు కంగారైపోకండి. ప్రతి విషయానికి మీరు కోప్పడిపోకండి. ఆలోచించండి, అర్థం చేసుకోండి. అక్కడ అవసరత ఏంటో చూడండి, అక్కడున్న పరిస్థితి ఏంటో గమనించండి. దీర్ఘశాంతం అవసరం. దీర్ఘశాంతం లేకుంటే మనం ఆత్మలో రక్షించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతం లేకపోతే మనం వాక్యం ప్రకటించలేం. దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతం అనేది లేకపోతే మనం దేవుని పని చేయలేము. అందుకే క్రైస్తవునిలో దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం. చాలా శాంతమూర్తివైపోవాలి. శాంతమూర్తివైపోవాలి. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, వాక్యం వినటం మాత్రమే కాదు, మనము వాక్య ప్రకారము జీవించాలి. వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు, వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకోండి. ఈరోజున్న వాక్య ప్రకారం అసలు నేను బ్రతుకుతున్నానా లేదా? వాక్య ప్రకారమే నేను నడుస్తున్నానా లేదా? పరిశీలన చేసుకుంటున్నామా? వాక్య ప్రకారము పరిశీలించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. మన విశ్వాసానికి పరీక్ష అవసరం. మనం ఎలా బ్రతుకుతున్నామో వాక్యం అనే అద్దములో మనం పరీక్షించుకోవాలి. వాక్యం అనే అద్దములో మనం పరీక్షించుకుంటే మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తేటగా కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అది శరీరానుసారమైన బ్రతుక, ఆత్మానుసారమైన బ్రతుకు అనేది వాక్యం అనే అద్దములో మనం చూసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజు ఆ రోజు దినదినము పరిశీలన చేసుకోవాలి. లేదంటే మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులం కాలేము. మనము నిరీక్షిస్తున్న పరలోకాన్ని మనం చేరుకోలేము. నా మాటలు మీరు చులకనగా తీసుకోకండి. ఎప్పుడూ కూడా నేను బైబిల్ టు బైబిల్ మాట్లాడతాను. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ప్రజల మెప్పు కొరకో, ప్రజలను లాలన చేయుట కొరకో,
ప్రజలను సంతోషపెట్టుట కొరకు వాక్యాన్ని కలిపి చెరపను ఎప్పుడూ కూడా. ఎందుకంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి సేవకులు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే దేవుని కోరికను నెరవేర్చే సేవకులు కావాలి తప్ప తమ కోరికలను ప్రజల మీద రుద్దేటువంటి సేవకులు అవసరం లేదు. దేవుని చిత్తం నెరవేర్చేటువంటి సేవకులు కావాలి. అందుకే ఆత్మఫలాలు ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే ఆత్మఫలాలు మనలోకి వస్తాయి. అందులో ప్రేమ అనే ఫలం ఉండాలి, సంతోషం అనే ఫలం ఉండాలి, తర్వాత సమాధానం అనే ఫలం ఉండాలి, దీర్ఘశాంతం అనే ఫలము మనలో ఉండాలి, దయాలుత్వము దయగలిగిన వాడుగాను ఉండాలి. కఠోరమైన వ్యక్తిగా, కఠినుడుగా, దయా దాక్షిణ్యాలు లేనివాడుగా భూమి మీద ఉండకూడదు. మన దేవుడు దయాళుడు కదా. మన దేవుడు దయగలిగిన దేవుడు. మన ప్రభువు దయగలిగిన ప్రభువు. ఆయన దయాళుడు. మరి దేవుని నమ్ముకున్న నీవు కూడా దయా కనికరం ఇవి కలిగి ఉండాలి. కఠినుడుగా ఉండకూడదు. నువ్వు దయ చూపించాలి, కనికరము చూపించాలి నీ బ్రతుకులో. దయా, తర్వాత మంచితనం అన్నాడు చూడండి. మంచితనం, చెడుతనం ఉండకూడదు. ఆత్మఫలం పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకునే వారిలో చెడుతనం ఉండకూడదు. చెడుతనం, చాలామందిలో చెడుతనం ఉంటుంది. ఎప్పుడు చెడ్డ మాటలే మాట్లాడుతుంటారు. చెడుతనం మనలో ఉండకూడదు, మంచితనం ఉండాలి. మంచితనం ఎలా వస్తుందో తెలుసా? మనం చేసే మంచిని బట్టి మనకు మంచితనం వస్తుంది. మంచి చెయ్యాలి. క్రైస్తవుడు మంచి చెయ్యాలి, చెడు చేయకూడదు. సమాజంలో మంచిని జరిగించాలి, చెడుని ప్రోత్సహించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా నీ ఎదుట చెడు జరుగుతుందా అయితే ఆ చెడును ప్రోత్సహించకూడదు. నువ్వు ఒకచోట మంచి జరుగుతుందా అయితే ఆ మంచిని ప్రోత్సహించాలి. ఎందుకంటే నువ్వు మంచివాడవు. మంచితనం అనే ఆత్మ ఫలము, పరిశుద్ధాత్మ ఫలము నీలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. మంచితనం ఉందా? మంచితనం ఉందా? అందరిని దూరం చేసుకుంటున్నావా? అందరిని మన చెడు క్రియలను బట్టి దూరం చేసుకుంటున్నామా? మంచితనమును మనం ప్రదర్శిస్తున్నామా? మంచితనం, మంచోడండి అనాలి. మనల్ని మంచోడండి అనాలి. మంచివాడండి, చాలా మంచివాడండి అంటుంటారు కొంతమందిని గూర్చి. మనలను కూడా మంచివాడు అనాలి. ఓ పలానా వ్యక్తి చెడ్డవాడండి, పలానా ఆవిడ చెడ్డదండి, పలానా అబ్బాయి చెడ్డోడండి, పలానా అమ్మాయి చెడ్డదండి అని చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మంచితనము నీలో కనబడాలి. అది ఆత్మఫలమని దేవుడు చెబుతుంటే మనం సమాజంలో చెడ్డ పేరు ఎలా తెచ్చుకుంటాం? ఆలోచించండి. మంచితనంతో మంచి పేరు తెచ్చుకోవాలి నాయనా, ఇదే ఆత్మఫలము అని దేవుడు చెబుతుంటే చెడ్డ పేరు మనం తెచ్చుకోవచ్చా? చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. చెడు క్రియలు చేస్తే చెడ్డ పేరు వస్తుంది, మంచి క్రియలు చేస్తే మంచి పేరు వస్తుంది. మంచితనము నీలో నిలబడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. నీకు మంచితనము, మంచివాడవు నువ్వు అనిపించుకోవాలంటే మంచే చెయ్యాలి. మంచి పనులు చెయ్యాలి. ఆ మంచి పనులే దేవుడు చెప్పిన పనులు. ఆ మంచి క్రియలే దేవుడు వాక్యములో చెప్పిన క్రియలు. దేవుని వాక్య ప్రకారము నువ్వు చేస్తున్నావంటే అవి మంచి క్రియలు. మంచితనం. తర్వాత విశ్వాసము అన్నాడు. ఆత్మ ఫలాలలో విశ్వాసం అనే ఒక ఫలం ఉంది. నీ విశ్వాసం కొలత ఎంత చెప్పండి? మీ విశ్వాసం కొలత ఎంత ఉందమ్మా? విశ్వాసం ఎంత ఉంది? ఆవగింజంత విశ్వాసం ఉందా? యాపిల్ పండు అంత విశ్వాసం ఉందా? ఈ ఇల్లంత విశ్వాసం ఉందా? విశ్వమంత విశ్వాసం ఉందా? విశ్వాసము అన్నాడు.
విశ్వాసము అనేది నిరూపింపబడాలంటే అది దేవుని కొరకు చేసే క్రియలను బట్టి నిరూపింపబడుతుంది. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఎలా తీర్పు పొందాడు? నీతిమంతుడని ఎలా ఎంచబడ్డాడు? అతనిలో ఉన్న విశ్వాసము చివరికి తన ఒక్కగానొక్క కొడుకుని కూడా దేవునికి ఇయ్యటానికి వెనకదీయలేదు. చూసావా? అది విశ్వాసం అంటే. మనం ఉన్నాం. మనలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంత చెప్పండి? మీదెంత విశ్వాస పరిమాణం? దేవుని కొరకు 10 లక్షలు ఖర్చు పెట్టగలరా? అమ్మో 10 రూపాయలే ఖర్చు పెడతామండి. అయితే మీ విశ్వాసం పెద్దది కాదు. మీ విశ్వాస పరిమాణం చాలా స్వల్పమైనది. మరి నా విశ్వాస పరిమాణం తెలుసా మీకు? నా విశ్వాస పరిమాణం తెలుసా? నేను చేసే ప్రతిదీ దేవుని కోసమే చేస్తా. నా కోసం నేను ఎప్పుడు చేసుకొని, మీకు తెలుసా 20 సంవత్సరాలలో 2005 నుంచి ఇది 2025 20 సంవత్సరాలు కరెక్ట్గా నా కోసం నేనేమైనా చేసుకున్నట్టుగా మీరేమైనా చూపించగలుగుతారా? అడుగుతున్నాను, ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి. 2005 నుంచి 2025 వరకు 20 సంవత్సరాలలో నా కొరకు నేను ఏదైనా సంపాదించుకోవటం కానీ, నా కొరకు నేను ఏదైనా కూడబెట్టుకోవటం కానీ, నా కొరకు నేను ఏదైనా విలువ కలిగిన వస్తువుని తెచ్చిపెట్టుకోవటం కానీ ఎప్పుడైనా మీరు చూసారా? మీరు ఒక్కట కూడా చూపించలేరు. అసలు విలువైన వస్తువులన్నీ దేవుని కొరకు అమ్మేశా. నేను దేవుని కొరకు అమ్మేశాయండి. ఎందుకంటే విశ్వాస పరిమాణాన్ని పెంచాలి. విశ్వాస పరిమాణం పెద్దగా ఉండాలి. 10 రూపాయల విశ్వాసం ఏంటి? 10 రూపాయలకి ఏమొస్తుంది? టీ కూడా రాదు. నిజముగా విశ్వాసమును నిరూపింపబడాలంటే అబ్రహాము ఆ రోజు నిరూపించుకున్నాడు. ఏమి నిరూపించుకోవడం తెలుసా? ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకుని ఇయ్యటానికే వెనకదీయలేదు. దేవుడి కోసం ఉన్నదంతా ఇవ్వటానికి, దారబోయటానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము గారిలో ఉన్న గొప్ప విశ్వాస పరిమాణం మనలో ఉందంటారా? అబ్రహాములో ఉన్న విశ్వాస పరిమాణం మనలో ఉందంటారా? ఆ పరిమాణానికి మనం సరిపోతామంటారా? అరకొర విశ్వాసం మంది. ఆత్మ ఫలాలలో విశ్వాసం ఉంది. దీన్ని బలపరుచుకోవాలి. విశ్వాసం అంటే నమ్మిక ఉంచటం మాత్రమే కాదు, నమ్మిన దేవుని కొరకు ఏదైనా చేయగలగాలి. అది విశ్వాసం అంటే. ఏదైనా అంటే దేవుడు చెప్పినది, దేవునికి ఇష్టమైనది ఏదైనా చేయాలి. ఏదైనా చేయాలి. దేవునికి అనేకులు ఆయన మాటలు వినటం ఇష్టం. అందుకే లక్షల రూపాయలతో ఇదిగో ఈ హాలుని నిర్మించాం మనం. ఈ లక్షల రూపాయలు మనం బ్యాంకులో వేసుకోలేదు. ఈ లక్షల రూపాయలు మన అవసరాలకు వాడుకోలేదు. అనేకులు వాక్యం వినాలంటే ఒక షెల్టర్ కావాలి. షెల్టర్ కావాలంటే మనకంటూ ఒక నిర్మాణం ఉండాలి. అలా ఆ కోణంలో ఆలోచిస్తే దేవునికి కావాలి, దేవునికి అవసరం, దేవుని మాటలు వినిపించటానికి అవసరం. దేవుని మాటలు వినిపించటానికి అవసరమని ఇదిగో దీనిని మనం చేశాం. ఈ హాలును నిర్మించాం. ఇందులో ఏమైనా స్వార్థం ఉందా? లేదు. ఇది దేని కొరకు? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మాటలు వినిపించట కొరకు, దేవుణ్ణి పూజించట కొరకు, దేవుణ్ణి ఆరాధించట కొరకు, దేవుని వాక్యాన్ని 10 మందికి నేర్పుట కొరకు ఈ హాలును కట్టాం. అంటే విశ్వాసముతో కట్టాం. విశ్వాస పరిమాణం పెంచుకోవటం కోసం కట్టాం. డబ్బులుండి కట్టామా? ఏనానా? డబ్బులుండి కట్టామా? అప్పు తెచ్చి కట్టాం.
ఎంత అప్పు తెచ్చి కట్టావు? 20 లక్షలు. ఏమండి, 20 లక్షలు అప్పు చేసి దేవుని వాక్యం వినిపించట కొరకు సిద్ధపడగలవా? మీరు సిద్ధపడగలరా నాన్న? 20 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టి దేవుని వాక్యం వినిపించటానికి సిద్ధం చేయగలవా? అంటే మీ విశ్వాసం చాలా చిన్న విశ్వాసం. అబ్రహాము గారి విశ్వాస పరిమాణంతో పోల్చుకుంటే మన విశ్వాసం చాలా చిన్నది. విశ్వాసం ఆత్మఫలాల్లో ఏముంది నాన్న? విశ్వాసము, సాత్వికము, సాత్వికము, మోషే లాంటి సాత్వికము, ఆశా నిగ్రహము అన్నాడు చూడండి. ఆశా నిగ్రహము. పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఎన్నో ఆశలు నీ దగ్గరకు వస్తాయి. నిగ్రహించుకునే శక్తి నువ్వు కలిగి ఉండాలి. నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. నిగ్రహముగా ఉంటున్నారా? ఆశల వలయంలో చిక్కుకుంటున్నారా? నేను చాలామందిని చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవులు కూడా ఆశల వెంట పరిగెడుతున్నారు. ఆశలు, చిన్ని చిన్న ఆశలు కాదు, పెద్ద పెద్ద ఆశలు. ఆశ నిగ్రహము కలిగిన వారుగా ఉండండి అంటే ఆశల్లో చిక్కుకుంటున్నారు. ఆశ ఆశ ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, పొలాల మీద ఆశ, బంగారం మీద ఆశ, కారుల మీద ఆశ, బిల్డింగుల మీద ఆశ. ఆశ ఆశ ఆశ. ఏం ఆశ? ఆశ నిగ్రహం అని బైబిల్ చెబుతుంటే ఆశల వలయంలో చిక్కుకుంటావేంటి? ఆశల వెంబడి కొట్టుకొని పోతావేంటి? ఆశా నిగ్రహము అంటే ఆశలను చంపుకోవాలి, ఆశలను నిగ్రహించాలి, ఆశలను అదుపు చేయాలి. శరీరం ఎన్నో ఆశలు, శరీరాశ, నేత్రాశ, చాలా ఆశలు ఉన్నాయి. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆశా నిగ్రహము కలిగిన వాడవుగా ఉండాలి. కన్ను ఎన్నిటినో చూస్తుంది, కావాలని అంటది, కానీ నిగ్రహం చేసుకోవాలి. శరీరం ఎన్నిటినో చూస్తుంది, కావాలని అంటది, కానీ శరీరాశను నిగ్రహించాలి. అదే ఆశా నిగ్రహము అన్నాడు చూడండి. ఆశలను నిగ్రహించుకోవాలి క్రైస్తవుడు అంటే. ఆశల వలయంలో కొట్టుకొని పోకూడదు. అన్నిటి కొరకు ఆశపడకూడదు. నీ ఆశ, ఆశయము పరలోకమై ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. పరలోకం మీద ఆశ పెట్టుకున్నారా? లోకం మీద ఆశ పెట్టుకున్నారా? లోకం మీద ఆశ పెట్టుకుంటే లోకం వెంట పరిగెడతారు మీరు. పరలోకం మీద ఆశ పెట్టుకుంటే పరలోకం కొరకు మీరు పరిగెడతారు. మన పరుగు పరలోకం కొరకు పరిగెత్తాలి తప్ప పాతాళాన్ని తెచ్చిపెట్టే లోకం కోసం పరిగెత్తకూడదు. అందుకే ఆశా నిగ్రహము. పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఆశలను చంపుకుంటారు. శరీరాశను చంపుతారు, నేత్రాశను చంపుతారు, జీవపు డంబపు ఆశలను చంపుతారు, లోకాశలను పూర్తిగా వదిలేస్తారు. దేవుని పైనే, పరలోకపు పైనే, నిత్య జీవం పైనే, ఆ మోక్షం పైనే ఆశలు నిలుపుతారు. అందుకే లోకములో ఉన్న ఓ క్రైస్తవుడా ఆశా నిగ్రహము గలవాడిగా ఉండాలి. నిగ్రహం, నిగ్రహించుకునే శక్తి ఉండాలి. నిగ్రహించుకునే శక్తి ఉండాలి. అలా నిగ్రహించుకునే శక్తి పరిశుద్ధాత్మను బట్టి నీకు వస్తుంది. యేసుక్రీస్తు వారి మాటలను బట్టి నీకు వస్తుంది. దేవుని ఆజ్ఞలను బట్టి నీకు వస్తుంది. మరి వాటిని అవలంబిస్తున్నారా? వాటిని పాటిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారా? నడుచుకుంటే ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం ఇవి ఆత్మానుసారమైన క్రియలో. అందుకే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం అక్కడే 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కిందికి వెళితే గలతీ పత్రిక 5:25 మనము
ఆత్మను అనుసరించి, అక్కడే ఆత్మ ఫలాలు చెప్పిన తర్వాత ఆత్మను అనుసరించి నడుచుకోవటం గురించి చెప్తున్నాడు. అక్కడే 22లో ఆత్మ ఫలాలు చెప్పాడు, 25లో ఆత్మను అనుసరించి నడుచుకోవటం గురించి చెప్తున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇదిగో పైన ఆత్మ ఫలాలు చెప్పాడు. ఆత్మ ఫలాల ప్రకారం ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా ఆ పరిశుద్ధాత్ముని ఫలాలను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి అంటున్నాడు. ఇది ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే. క్రమముగా నడుచుకోవాలి. క్రమం, క్రైస్తవునికి ఒక క్రమం ఉంది. క్రైస్తవునికి ఏముంది? క్రమం ఉంది. శరీరానుసారమైన మనసుకు క్రమం లేదు, అది అక్రమంగా వెళ్ళిపోతుంటుంది. శరీరానుసారమైన మనస్సు లోకాశలలో అక్రమంలో వెళ్ళిపోతుంటుంది. కానీ ఆత్మానుసారులం కదా మనం, పరిశుద్ధాత్మానుసారులం కదా మనం. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. కింద ఏమంటున్నాడు చూడండి. క్రమముగా నడుచుకుందాము, ఒకరినొకరము వివాదాలకు రేపకుండా, ఒకరి యందొకరము అసూయ పడకుండా, వృధాగా అతిశయాలు పడకుండా ఉందాము. ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆ ఆత్మ ఫలాల ప్రకారం క్రమంగా నడుచుకోవాలి. ఒకరి యందొకరం వృధాగా అతిశయపడొద్దు, ఒకరి యందొకరము వివాదాలకు రేపుకోవద్దు, గొడవలకు పోవద్దు, అసూయలు పెట్టుకోవద్దు, వృధాగా అతిశయపడొద్దు. క్రమముగా నడుచుకోవాలి. అదే ఆత్మానుసారమైన క్రమము. ఆత్మానుసారమైన క్రమము అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట చూడండి, ఒక మంచి మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చాలు నాన్న. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు. బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నారు. ఆత్మ ప్రకారం జీవిస్తామని ప్రమాణం చేశారు. రాజ్యంలోకి వచ్చారు. దేవుని యొక్క సంఘములో అడుగుపెట్టారు. ఆత్మానుసారంగా ప్రారంభించారు కదా మీ నూతన జీవితాన్ని క్రీస్తులో. మరి ఆత్మానుసారంగా ప్రారంభించారు, మంచిది. మరి ఆత్మానుసారంగా ప్రారంభించి 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ శరీరానుసారమైన క్రియల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పౌలు గారు అడుగుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటామని మీ బ్రతుకును ఆరంభించి మళ్ళీ శరీర క్రియల వైపు ఎందుకు వెళుతున్నారు? వెళ్ళట్లేదా క్రైస్తవులు? వెళ్ళట్లేదా నాన్న? వెళుతున్నారు కాబట్టే పౌలు గారు పత్రికలో హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మానుసారంగా బ్రతుకుతామని మీ జీవితాన్ని ఆరంభించారు పరిశుద్ధాత్మను సహాయంతో, క్రీస్తు నామములో, దేవుని దయ వలన. మరి పరిశుద్ధాత్మానుసారముగా మీ బ్రతుకును ఆరంభించి శరీరానుసారమైన క్రియలు చేసుకుంటూ ఎలా పరిపూర్ణతలోకి వెళతారు? మీరు ఎలా సంపూర్ణులు అవుతారు? ఎలా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు? ఎలా దేవుడున్న లోకానికి చేరుకుంటారు? ఆత్మానుసారముగా ఆరంభిస్తే ఆత్మానుసారంగానే క్రమంగా నడుచుకోవాలి క్రైస్తవుడు. మళ్ళీ శరీర క్రియలు ఎందుకు? ఆ శరీర క్రియలో నిన్ను పరిపూర్ణుని చేస్తాయా?
ఆ శరీర క్రియలో నిన్ను సంపూర్ణ క్రైస్తవుని చేస్తాయా? ఆ శరీర క్రియలు మరలా ప్రాచీన స్థితికి తీసుకొని వెళతాయి నిన్ను. అదే ఆత్మానుసారమైన క్రియలు, ఆత్మ ఫలాలు నిన్ను సంపూర్ణ క్రైస్తవునిగా, సంపూర్ణ విశ్వాసిగా మలిచి నిత్య జీవం గేటు ముందు నిలబెడతాయి ఆత్మానుసారమైన క్రియలు. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. చివరిగా ఈ మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. నేను చెప్పేదేంటంటే ఓ క్రైస్తవులారా, ఓ దేవుని బిడ్డలారా, ఓ బైబిల్ చేత పట్టిన వారులారా, మందిరానికి వచ్చే వారులారా, ప్రభు బలలో పాలు పంచుకునే వారులారా, దేవుని రాజ్యాల్లో ఉన్నామని చెప్పుకునే వారులారా, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారముగా నడుచుకోండి. క్రైస్తవుడు నడవడిక, నడుచుకోవటం ఆత్మానుసారంగానే ఉండాలి అని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీర ఇచ్ఛలు అంటే శరీర కోరికలు, శరీరాశలు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలను మీరు నెరవేర్చరు, వాటిని పక్కన పెట్టేస్తారు. శరీరమును, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము మీరు ఎప్పుడు పక్కన పెడతారో తెలుసా? ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటుంటే శరీర క్రియలు చచ్చిపోతాయి, వాటిని నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నువ్వు ముందుకు వెళుతుంటే శరీర క్రియలు తొలగిపోతాయి. మరి ఆత్మానుసారంగా జీవితాన్ని నడుపుకోవాలని ఆలోచించి క్రీస్తులోనికి వచ్చి మళ్ళీ శరీర క్రియలను చేపట్టావంటే ఆత్మానుసారముకు వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదా? అందుకే ఆత్మానుసారులు వర్సెస్ శరీరానుసారులని పెట్టాను. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారుడు శరీరానుసారుడితో కలవడం, శరీరానుసారమైన క్రియలు ఆత్మానుసారమైన క్రియలతో కలవు, వీటికి వాటికి పడదు. శరీరానుసారమైన క్రియలు చెడ్డ క్రియలు, ఆత్మానుసారమైన క్రియలు నీతి క్రియలు. ఆ క్రియలకి ఈ క్రియలకి ఎలా పొంతన కలిసిద్ది? ఆ క్రియలకి ఈ క్రియలకి ఎలా పడుద్ది? పడదు. కాబట్టి అందుకే దానికి ఇది, దీనికి అది వ్యతిరేకముగా ఉన్నాయి అంటున్నాడు. చూడండి కింద ఏమంటున్నాడు చూడండి. శరీరము ఆత్మనకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ వ్యతిరేకంగా ఉన్నాయి? ఆత్మానుసారమైన జీవితం ఒక పక్కుంటే, శరీరానుసారమైన క్రియలు ఒక పక్కుంటే, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం. మరి ఇవి రెండు ఒకంలోనే ఉంటే ఇది ఇంకా పెద్ద వ్యతిరేకం. అర్థమవుతుందా? ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం అన్నాడు. నువ్వు ఆత్మానుసారుడుగానైనా ఉండాలి, లేదంటే శరీరానుసారమైన వాడుగా ఉండాలి. నువ్వు శరీరానుసారమైన వాడుగా ఉంటే అది మరణం తెచ్చిపెడుతుంది, ఆత్మానుసారముగా ఉంటే నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే శరీరానుసారమైన మనస్సు వర్సెస్ ఆత్మానుసారమైన మనస్సు, ఇది దీని దానికి పడదు. దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మానుసారంగా నడుచుకోండి.
ఎందుకంటే మనము ఆత్మ సంబంధులము, దేవుని సంబంధులము, క్రీస్తు సంబంధులము, ఎలుగు సంబంధులము, పరిశుద్ధాత్మ సంబంధులము. వెలుగుకి చీకటితో పనేంటి? వెలుగుకి చీకటితో పనేంటి? వెలుగు పరిశుద్ధతకు గుర్తుగా మనం చెప్పుకుంటే, చీకటిని పాపానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటే, క్రైస్తవుడు అంటే పరిశుద్ధపరచబడినవాడు కదా. క్రైస్తవుడు అంటే నూతన సృష్టి కదా. పరిశుద్ధపరచబడిన వ్యక్తికి పాపపు క్రియలతో పనేంటి చెప్పండి? ఆత్మానుసారమైన క్రియలు జరిగించాలని దేవుడు చెప్పిన క్రైస్తవునికి శరీరానుసారమైన క్రియలతో పనేంటి చెప్పండి? అందుకే శరీర క్రియలను నెరవేర్చడానికి క్రైస్తవులమైన మనము లేము. ఆత్మానుసారముగా, ఆత్మ చెప్పినట్టుగా, పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా, క్రీస్తు వారు చెప్పినట్టుగా, మన తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా ఆత్మానుసారంగా నడుచుకోవటానికే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామే తప్ప శరీర క్రియలను నెరవేర్చుకోవటానికి కాదు అని పౌలు గారు తన పత్రికల్లో ఘంటాపదంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవ్యం అంటే ఇది. క్రైస్తవ్యం ఇది. క్రీస్తు ఉద్దేశం ఇది మన ఎడల. మిగిలిన భాగం వచ్చే వారం ముగింపు భాగం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి.